ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం. బీసీ సమీక్ష సంఘం జాతీయ కమిటీ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50% రిజర్వేషన్లు పెట్టాలని, అలాగే బీసీల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6వ తేదీన చలో పార్లమెంట్ ఉద్యమ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు జాతీయ బీసీ సమీక్ష సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. కాచిగూడలోని అభినందన హోటల్లో బీసీ నాయకుడు గుజ్జ సత్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య, వి హనుమంతరావు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్. ఈ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జంతర్ మంతర్లో కానీ పార్లమెంటుకు చెరువు ప్రోగ్రాంలో కూడా పూర్తి సహకారం నాది ఉంటుంది. నేనే కాకుండా మిగతా నాయకులతో కూడా మాట్లాడి అందరినీ ఢిల్లీ రావడానికి ప్రయత్నం చేస్తాను. రైట్ మాట్లాడు. రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారికి, అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతన్న గారికి, నేషనల్ కన్వీనర్ గుజ్జ కృష్ణ గారికి, సీనియర్ నాయకులు గొరిగ మల్లేశన్న గారికి, నీల వెంకటేశన్న గారికి, రామకృష్ణకు, అలాగే వేదిక మీద ఉన్న బీసీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున శుభావందనాలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం వచ్చే నెల ఆగస్టు 6వ తేదీన పార్లమెంటు ముట్టడి జంతర్ మంతర్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే ఆగస్టు 7వ తేదీన కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నాం. మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం గత ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో గత 50 సంవత్సరాలుగా చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా, జనగణనలో కులగణన చేయడమే లక్ష్యంగా పలుసార్లు పార్లమెంట్ సాక్షిగా, జంతర్ మంతర్ వేదికగా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తే మిత్రులారా, భారతదేశ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిన 80 కోట్ల భారతదేశ బీసీలు బతుకులు ఇప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. మీరు ఏ రంగం తీసుకున్నా, ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాల్లో ఎటువైపు చూసినా అట్టడుగు వర్గాల్లో ఉన్నాం మనం. మరి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, ఓటు హక్కులో ఓటు అనే ఆయుధంతో మనం వేసే ఓటుతోనే ఈరోజు ఈ అగ్రవర్ణాలన్నీ కూడా అధికారం పైన కూర్చొని అధికారాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రధాన భాగంగా మనకు రావాల్సిన వాటాలో, అన్ని రంగాల్లో కూడా వాటాల్లో అవకాశాలను వాళ్ళే తన్నుకుపోతున్నారు. మరి ఇవన్నిటిని కూడా సాధించుకోవాలి అంటే మన ముందున్న మొదటి లక్ష్యం జనగణనలో కులగణన చేయడం. జనగణనలో కులగణన చేయడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ఉన్న బీసీలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ, సామాజిక పరిస్థితి కానీ, రాజకీయ పరిస్థితి కానీ, అన్ని రంగాల్లో వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి మనం ఎన్నో రోజులుగా దీనికి జనగణనలో కులగణన చేయమని అడుగుతున్నాం. మరి ఈసారి భారతదేశ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా, రాహుల్ గాంధీ గారు కూడా క్లియర్గా చెప్పారు, బీసీలకు బతుకులు బాగు చేయాలి అంటే ఖచ్చితంగా జనగణనలో కులగణన చేయమని. అలాగే 16 పార్టీలు, భారతదేశంలో ఉన్న 16 రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా జనగణనలో కులగణన చేయాలని చెప్పినాయి. కొన్ని రాష్ట్రాలు అయితే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అయినా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఎక్కడ బీసీల లెక్కలు తీస్తే బీసీలకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందన్న కుట్రలో భాగంగా వాళ్ళ ప్రయత్నాన్ని పక్కన పెట్టిరు. మేము చేయలేమన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది. కాబట్టి మనం తీవ్ర పోరాటం ద్వారా మన సమస్యలను చెప్పడం ద్వారా